అలాగే పంచభూతాలు పంచ తన్మాత్రలు ఉన్నాయి దేహంలో. 5 రకాల వాయువులు ప్రసారం జరుగుతూ ఉంటుంది. అట్లాగే అనేక రకాల అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తోంది అంటే మనిషి యొక్క శరీరాన్ని ఒక రసాయన క్రియలోకి మారుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే యోగాసన ప్రాణాయామాలు చేస్తారో అప్పుడు ఈ శరీరంలో జరిగే రసాయన క్రియలన్నీ కూడా శాంతిస్తాయి, సమన్వయాన్ని పొందుతాయి. ఉదాహరణకి కడుపు లోపల ఆకలిని కలిగించే పెప్టిక్ యాసిడ్ జఠర రసం అనేది ఉండాలి. అది లేకపోతే తిన్న పదార్థం జీర్ణం కాదు. అది ఎక్కువ తయారైందనుకోండి మళ్ళీ ఎసిడిటీ, కడుపులో మంట వచ్చేస్తుంది. అంటే అసలు తయారు కాకపోతే అరగదు, ఎక్కువగా తయారవుతే మంట. అది మితంగా తయారవ్వాలి. అది ఎంత తయారవుతుందో దానికి తగ్గట్టే ఆహారం తీసుకోవాలి. ఆసనాలు వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ జఠర రసం ఎంత తయారవ్వాలో మన దేహం యొక్క స్థితిని బట్టి అంత తయారు. అందుకనే మితాహారం, హితాహారం, సమయాహారం. ఆహారం ఇప్పుడు మితంగా తీసుకోవాలి, ఒక్క ముద్ద తప్పే తినాలి, సమయానికి తీసుకోవాలి, అది మంచిదే తీసుకోవాలి. మన పూర్వకాలంలో మేము పల్నాడు ప్రాంతంలో పుట్టి పెరిగాం. మా ప్రాంతంలో అంటారు గూట్లో దీపం పెట్టగానే నోట్లో ముద్ద పెట్టుకోవాలి. అంటే ఏమిటి? గూట్లో దీపం ఎప్పుడు పెడతాం? చీకటి పడేటప్పుడు పెడతాం. అంటే 6 6:30 దీపం పెట్టగానే కాళ్ళు చేతులు గడుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోవాలి, తినాలి. కానీ వాడు ఏం చేస్తున్నాం? ఆధునికమైన జీవన విధానంలో 11ంటికి 12ంటికి ఇంకా 24/7 హోటల్స్ ఉంటున్నాయి. ఎప్పుడు పెడితే అప్పుడు ఆహారాన్ని కడుపులో వేస్తే అది జీర్ణం కాక అనేక రకాల రోగాలు మనిషికి వస్తాయి. అందువల్ల యోగా అంటే సమాజం నుంచి దూరం తీసుకెళ్లేటటువంటి విద్య కాదు, సమాజంలోనే ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలో తెలియజెప్పే గొప్ప విద్య. దానికి తోడు సమాజాన్ని ప్రశాంతంగా ఉంచగలుగుతుంది.